హాయ్ ఫ్రెండ్స్, మనలో మార్వెల్ ఫ్యాన్స్ తో పాటు ఎంసీయూ టైమ్ లైన్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మార్వెల్ స్టోరీ టెల్లింగ్ లాగానే మనం ఎంజాయ్ చేయాల్సిన కథలు కూడా చాలానే ఉన్నాయి. ఏదో ఒక స్పెసిఫిక్ జానరాకి పరిమితం అవ్వకుండా ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ షోస్ కి సంబంధించిన స్టోరీస్ ని వీలైనంత ఇన్ డీటెయిల్డ్ గా బ్రేక్ డౌన్ చేసి మీకు అందించడానికి మేము చేసే ప్రయత్నమే ఈ కథలు, చలనచిత్రాలు. ఎంసీయూ టైమ్ లైన్ ని కంటిన్యూ చేస్తూనే కాంటెక్స్ట్ కి తగ్గట్టు ఇంప్రూవ్మెంట్స్ ని యాడ్ చేస్తూ వేరే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నాం. కాంప్లెక్స్ టైమ్ లైన్స్ అండ్ స్టోరీస్ ని వీలైనంత ఇన్ డీటెయిల్డ్ గా బ్రేక్ డౌన్ చేసి లెంగ్తీ వీడియోస్ లో ప్రెజెంట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పడుతుంది. ఆ ఎఫర్ట్ ని మీరు గుర్తించి ఎప్పటిలాగానే పాజిటివిటీతో ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎంసీయూ ఫస్ట్ పార్ట్ మల్టిపుల్ స్టోరీ లైన్స్ ఇంటర్వ్యూన్ అవుతూ ఎంత కాంప్లికేటెడ్ గా నడిచిందో కంటిన్యూషన్ లో రాబోతున్న తర్వాత పార్ట్ కూడా అలానే ఉండబోతుంది. వీలైనంత తొందరలో ఆ పార్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాం. ఈ రోజు మాత్రం 2024 లో నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, మిస్టరీ అలాగే హారిఫిక్ ఎలిమెంట్స్ కూడా ఉండే 3 బాడీ ప్రాబ్లమ్ సీజన్ 1 ని రీక్యాప్ చేద్దాం. ఏలియన్ ఇన్వేజన్ థీమ్ తో మిస్టీరియస్లీ ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ సీజన్ ని ఇప్పటి వరకు చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ తో కథలోకి వెళ్ళిపోదాం. ప్రశాంతంగా ఉన్న ప్రపంచంలో 2024లో ఉన్నట్టుండి కేయోస్ మొదలవుతాయి. యూనివర్స్ ఆరిజిన్ ని, యూనివర్స్ ని అర్థం చేసుకోవడానికి, సైంటిఫిక్ థియరీస్ డెవలప్ చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన పార్టికల్ యాక్సలరేటర్స్ గత 60 ఏళ్లలో హ్యుమానిటీ డెవలప్ చేసుకున్న ఫండమెంటల్ సైంటిఫిక్ థియరీస్ అన్ని తప్పని ప్రూవ్ చేసేలా రిజల్ట్స్ నిస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి ప్రపంచవ్యాప్తంగా పేరు మూసిన శాస్త్రవేత్తలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నట్టుగా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పార్టికల్ యాక్సిలరేటర్ ప్రాజెక్ట్ మేనేజర్ అయిన వేరా ఏ కూడా ఆ లిస్ట్ లో చేరుతుంది. వాళ్ళ ప్రొఫెసర్ అయిన వేరా చనిపోవడంతో ఒకప్పుడు తనకి స్టూడెంట్స్ అయి ఇప్పుడు వేరే వేరే ప్రొఫెషన్స్ లో స్థిరపడిన ఆక్స్ఫర్డ్ 5 గా పిలువబడే 5 ఫ్రెండ్స్ అయిన సాల్ డొరాండ్, విల్ డాన్లింగ్, జాక్ రూనీ, జిన్ చెంగ్ అండ్ ఆగీ సలజార్, అలాగే జిన్ కరెంట్ బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ వర్మ కూడా ఒక చోటకి చేరి రెనౌండ్ సైంటిస్ట్ అండ్ బ్రైట్ మైండ్స్ లో ఒకళ్ళైన వాళ్ళ ప్రొఫెసర్ అలా ఎందుకు చేసిందో తెలియక వాళ్ళందరూ బాధపడతారు. ఈ 5 ఫ్రెండ్స్ లో ఒకళ్ళైన ఆగీ సలజార్ కి ఉన్నట్టుండి స్ట్రింగ్స్ తో వైబ్రేట్ అవుతున్న కౌంట్ డౌన్ కనబడుతూ ఉంటుంది. 2 రోజుల్లో ఆ కౌంట్ డౌన్ 0కి చేరబోతుంది అని తెలుసుకున్న ఆగీ సైన్స్ అప్పటికే పక్కదారి పడుతూ ఉండడం, అలాగే ఫేమస్ సైంటిస్టులందరూ సూసైడ్ చేసుకుంటూ ఉండడంతో ఆ కౌంట్ డౌన్ 0కి రీచ్ అయితే ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటుంది. ఎప్పుడు పోతుందో తెలియక భయపడుతూ పనిచేయని లైటర్ ని వెలిగించుకుని పొగాకు పీలుద్దామని బయట కూర్చున్న ఆగీ దగ్గరికి అనుమానాస్పదంగా ఉండే ఒక అమ్మాయి వస్తుంది. తన పేరే టాటియానా హాస్. ఆగీ పొగాకు పీల్చుకోవడానికి కావలసిన నిప్పుతో పాటు టాటియానా తను ఊహించని ఒక సజెషన్ ని కూడా ఇస్తుంది. నీకు కనపడుతున్న కౌంట్ డౌన్ 0కి రీచ్ అయితే ఏం జరుగుతుందో నేను నీకు చెప్పవసరం లేదు, కానీ ఆ కౌంట్ డౌన్ ఆగిపోవడానికి ఏం చేయాలో చెప్తాను. నువ్వు చేస్తున్న సెల్ఫ్ అసెంబ్లింగ్ సింథటిక్ పాలిమర్ నానో ఫైబర్స్ ప్రాజెక్ట్ ని ఇప్పటికిప్పుడే ఆపేయి. నీకు కనపడుతున్న కౌంట్ డౌన్ ఆగిపోతుంది. నమ్మకం కుదరడానికి రేపు అర్ధరాత్రి 6 బయటకు వచ్చి పైకి చూడు, ఈ యూనివర్స్ నీకు కన్ను కొడుతుంది అని చెప్పి టాటియానా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు తను ఎవరో, ఎందుకొచ్చిందో, ఏం చెప్పిందో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉన్న ఆగి తరువాత రోజు తన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకళ్ళు, అలాగే తనకి బాయ్ ఫ్రెండ్ కూడా అయిన సాల్ తో కలిసి అర్ధరాత్రి 6 బయటకు వచ్చి పైకి చూస్తూ ఉండగా తనతో టాటియానా చెప్పినట్టుగానే ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నీ కన్ను కొడుతూ ఉంటాయి. బ్లింక్ అవుతున్న స్కై నిజానికి మోర్స్ కోడ్ ని జనరేట్ చేస్తుంది అని ఆగీ పక్కన ఉన్న సాల్ దానిని డీకోడ్ చేయడంతో టాటియానా చెప్పినట్టుగా యూనివర్స్ ద్వారా తనకి అందిన మెసేజ్ నిజానికి తనకి కనపడుతున్న కౌంట్ డౌన్ అని ఆగీ తెలుసుకుంటుంది. కౌంట్ డౌన్ 0కి చేరి తన జీవితమే ఆగిపోయే బదులు తను చేస్తున్న పనిని ఆపేయచ్చులే అనుకున్న ఆగి తను చేస్తున్న ప్రాజెక్ట్ ని షట్ డౌన్ చేస్తుంది. అంతే, తను తీసుకున్న ఆ నిర్ణయంతో తనని 4 రోజులుగా ఏడిపిస్తున్న ఆ కౌంట్ డౌన్ డిసప్పియర్ అయిపోతుంది. దాంతో రిలాక్స్డ్ గా బయటికి వచ్చిన ఆగీకి డిటెక్టివ్ క్లారెన్స్ ఎదురుపడతాడు. అప్పటి వరకు జరుగుతున్న సైంటిస్టుల సూసైడ్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న తను ఆగీ చేస్తున్న నానో ఫైబర్స్ ప్రాజెక్ట్ ని ఆపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో కూడా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. కళ్ల ముందు కాన్స్టెంట్ గా నెంబర్స్ కనపడేలా చేయడం, యూనివర్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన పార్టికల్ యాక్సలరేటర్స్ రిజల్ట్స్ ని కూడా మార్చేయడమే కాకుండా స్కై ని కూడా మోర్స్ కోడ్ జనరేట్ చేసేలా, బ్లింక్ అయ్యేలా చేయగలిగే శక్తి అయితే దేవుడిది లేదా హ్యూమన్స్ కంటే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ది అయి ఉండాలి. వీళ్ల కర్మ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న వాటన్నిటికీ కారణం ఆ రెండోది. ఇదంతా మొదలైంది 1966 బీజింగ్ లోని సింగువా యూనివర్సిటీలో జరిగిన రెవల్యూషన్ వలన. అప్పటికే చేదాటిపోయిన ఆ రెవల్యూషన్ లో ఉన్న పిల్ల బచ్చాలు వాళ్ళు అనుకుంటున్న ఐడియాలజీకి వ్యతిరేకంగా ఆ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్ సైన్స్ గురించి లెక్చర్స్ ఇస్తున్నాడని
ఆ ప్రొఫెసర్ కూతురు చూస్తూ ఉండగానే తనని కొట్టి కొట్టి చంపేస్తారు. ఆ ప్రొఫెసర్ కూతురే 2024లో ఆక్స్ఫర్డ్ పార్టికల్ యాక్సలరేటర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉండి సూసైడ్ చేసుకున్న వేరా ఏ మదర్ అయిన వెంజీ. తరువాత వెంజీ మిగతా వాళ్ళలాగానే లేబర్ క్యాంపుకు పంపబడుతుంది. అనుకోకుండా జరిగిన ఆ రెవల్యూషన్ లో చాలా మంది తెలివైన వాళ్ళు పోవడంతో సైన్స్ అడ్వాన్స్మెంట్స్ తగ్గిపోతున్నాయని ఆ గవర్నమెంట్ సీక్రెట్ గా కొన్ని ప్రాజెక్ట్స్ ని రన్ చేస్తూ ఉంటుంది. చనిపోయిన ప్రొఫెసర్ లాగానే తన కూతురైన వెంజీ కూడా చాలా స్మార్ట్ పర్సన్ కాబట్టి గవర్నమెంట్ చేస్తున్న ఒక సీక్రెట్ సైంటిఫిక్ ప్రాజెక్ట్ కి తనని రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళు చేస్తున్న సీక్రెట్ సైంటిఫిక్ ప్రాజెక్టే గ్రహాంతర వాసుల అన్వేషణ. కొండపైన ఒక పెద్ద శాటిలైట్ ని పెట్టి వాళ్ళు కంటిన్యూస్ గా సిగ్నల్ ని పంపిస్తున్నప్పటికీ వాళ్ళు అనుకుంటున్న టార్గెట్ కి అది రీచ్ అవుతుందో లేదో వాళ్ళకి తెలియదు. సన్ ని యాంప్లిఫైర్ గా యూజ్ చేసి వాళ్ళు పంపించాలనుకుంటున్న సిగ్నల్ ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ యాంప్లిఫై చేసి వాళ్ళు పంపించాలనుకుంటున్న ఒరిజినల్ టార్గెట్ కోఆర్డినేట్స్ అయిన బిఎన్ 20197F కి దానిని పంపించొచ్చని వెంజీ చెప్పినప్పటికీ తన సుపీరియర్స్ ఒప్పుకోరు. కానీ తను చేయాలనుకున్న పని తను చేసేస్తుంది. తను ఆ సిగ్నల్ ని పంపించిన 8 సంవత్సరాల తరువాత ఆ కోఆర్డినేట్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. 72 సెకండ్స్ సీక్వెన్స్ ఉన్న మెసేజ్ ని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ డిటెక్ట్ చేసి డీకోడ్ చేయడానికి ట్రై చేసినప్పటికీ అది వాళ్ళకి అర్థం కాదు. అందుకే దానిని వాళ్ళు వావ్ సిగ్నల్ అని పిలుస్తారు. నార్త్ ఈస్ట్ చైనాలోని అబ్జర్వేటరీలో పనిచేస్తున్న వెంజీ ఆ సిగ్నల్ ని డీకోడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ రెస్పాన్స్ కి ఒరిజినల్ రిక్వెస్ట్ గా వెళ్లిన మెసేజ్ ని ఎన్కోడ్ చేసింది చైనీస్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని కాబట్టి. వెంజీ డీకోడ్ చేసిన మెసేజ్ లో నీ అదృష్టం బాగుండి ఈ సిగ్నల్ ని ముందుగా నేను రిసీవ్ చేసుకున్నాను. నాకు యుద్ధం అంటే నచ్చదు కాబట్టి నేను నిన్ను వార్న్ చేస్తున్నాను. ఈ మెసేజ్ కి నువ్వు తిరిగి రెస్పాండ్ అవ్వద్దు. ఒకవేళ కాదు కూడదు అనే రెస్పాన్స్ పంపించారో మేమొస్తాం, మీ ప్రపంచాన్ని జయిస్తాం అని అందులో ఎన్కోడ్ చేసి ఉంటుంది. రెస్పాండ్ అయితే ఏలియన్ ఇన్వేషన్ జరిగి ప్రపంచమే నాశనం అయిపోయే అవకాశం ఉందని తెలిసినప్పటికీ అంతకు ముందే వాళ్ళ నాన్నని కొట్టి కొట్టి చంపిన ఒక పిల్లబచ్చాతో మాట్లాడిన తను హ్యుమానిటీ తన ప్రాబ్లమ్స్ ని తాను సాల్వ్ చేసుకోలేక ఇంకా ఇంకా దిగజారిపోయే పొజిషన్ లో ఉందని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలంటే హ్యుమానిటీ వల్ల కాదు కాబట్టి అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అయిన ఆ ఏలియన్స్ రావాల్సిందే అని ఫిక్స్ అయిన వెంజీ తప్పకుండా రండి, మమ్మల్ని మేము కాపాడుకోలేం, ఈ ప్రపంచాన్ని జయించడానికి మీకు నేను సహాయం చేస్తాను అని మెసేజ్ పంపిస్తుంది. ఆ తరువాత తను కొంతకాలానికి చైనా నుంచి వచ్చేసి ఇంగ్లాండ్ లో సెటిల్ అవుతుంది. చనిపోయిన తన కూతురు వేరా స్టూడెంట్స్ లో ఒకళ్ళైన జిన్ తో తనకి క్లోజ్ రిలేషన్షిప్ ఉండడంతో తనని పరామర్శించడానికి వచ్చిన జిన్ వేరా చనిపోవడానికి ముందు తనలో ఏమైనా మార్పును గమనించావా అని వెంజిన్ని అడగడంతో తను ఒక వీడియో గేమ్ ని బాగా ఆడుతూ ఉండేది అని ఆ గేమ్ కి కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన ఒక అడ్వాన్స్డ్ హెడ్సెట్ ని జిన్ చేతిలో పెడుతుంది. ఆ హెడ్సెట్ ని ట్రై చేసిన జిన్ అదొక వర్చువల్ రియాలిటీ అని డిస్టింగ్విష్ చేయలేనంత రియలిస్టిక్ గా ఉండే ఒక అడ్వాన్స్డ్ గేమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ గేమ్ లో ఉన్న క్యారెక్టర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్న జిన్ ఆ క్యారెక్టర్స్ ఉన్న ప్రపంచానికి సంబంధించిన ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేయాలని తెలుసుకుంటుంది. ఆ ప్రపంచంలో ఉన్నట్టుండి తట్టుకోలేనంత ఎండతో పాటు అకస్మాత్తుగా మంచు తుఫాన్లు రావడం లాంటి కేయాటిక్ ఎరాస్ తో పాటు లైఫ్ సస్టైనెన్స్ ని సపోర్ట్ చేసే స్టేబుల్ ఎరాస్ కూడా ఉంటాయి. కానీ ఏది ఎప్పుడు జరుగుతుందో తెలియక ఆ గేమ్ లో ఉండే రూలర్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్ట్రాలజర్స్ అండ్ సైంటిస్టులతో ఎప్పుడు ఏ ఎరా వస్తుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. గేమ్ లో మొదటి లెవెల్లోకి ఎంటర్ అయిన జిన్ ఆ గేమ్ లో అప్పుడు కేయాటిక్ ఎరా నడుస్తూ ఉండడంతో దానిని సర్వైవ్ అవ్వడానికి అక్కడ ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళని వాళ్ళు డీహైడ్రేట్ చేసుకుని స్టేబుల్ ఎరా వచ్చినప్పుడు మళ్ళీ రీహైడ్రేట్ అవ్వడానికి కావాల్సిన ప్రొసీజర్ ని ఫాలో అవుతూ ఉంటారు. స్టేబుల్ ఎరా కోసం వాళ్ళు మిస్టిసిజం ని ఫాలో అవుతుంటే దానిని సైన్స్ తోనే సాల్వ్ చేయగలమని చెప్పి జిన్ ఆ మొదటి లెవెల్ ని క్లియర్ చేస్తుంది. తర్వాత లెవెల్స్ ని క్లియర్ చేయడానికి సైన్స్ లో తనకి హెల్ప్ కావాలి కాబట్టి జిన్ తన ఫ్రెండ్ అయిన జాక్ రూనీని ఇన్వాల్వ్ చేయడంతో మొదట ఇన్విటేషన్ లేక తనని ఆ గేమ్ రిజెక్ట్ చేసినప్పటికీ తరువాత తను కూడా ఆ గేమ్ ఆడడానికి కావాల్సిన ఇన్విటేషన్ తనకి దొరుకుతుంది. తన ఫ్రెండ్ అయిన జాక్ రూనీతో కలిసి సెకండ్ లెవెల్లోకి ఎంటర్ అయిన జిన్ ఆ ప్రపంచంలో అకస్మాత్తుగా వచ్చే క్లైమేట్ చేంజెస్ ఎందువలన జరుగుతున్నాయో తెలుసుకుంటుంది. వాళ్ళకి ఎదురయ్యే సమస్య నిజానికి 3 బాడీ ప్రాబ్లం అని, వాళ్ళ ప్రపంచం 3 స్టార్ సిస్టమ్ లో ఉండడం వలన ఏ టైంలో ఏ స్టార్ ఇంపాక్ట్ కి ఆ ప్రపంచం గురవుతుందో వాళ్ళు కరెక్ట్ గా ఎస్టిమేట్ చేయలేకపోతున్నారని, అందుకే ఆ ప్రపంచంలో టెంపరేచర్ సడన్ గా రైజ్ అవడం, డ్రాప్ అవడం లేదా ఏదో ఒక స్టార్ కి సంబంధించిన గ్రావిటేషనల్ పుల్ కి గురవడం జరుగుతూ ఉంటుందని తను చెప్తుంది. దాంతో తను ఆ ప్రపంచానికి ఎదురవుతున్న సమస్యని సైంటిఫిక్ గా ఐడెంటిఫై చేయడంతో జిన్ సెకండ్ లెవెల్ కూడా క్లియర్ చేస్తుంది. డిటెక్టివ్ క్లియరెన్స్ అప్పటి వరకు క్వశ్చన్ మార్క్ ను మిగులుస్తూ జరుగుతున్న సంఘటనల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు కాబట్టి అప్పటి వరకు సూసైడ్ చేసుకున్న సైంటిస్టుల దగ్గర కూడా అలాంటి అడ్వాన్స్డ్ హెడ్సెట్ దొరకడంతో జిన్ అండ్ జాక్ ఆడుతున్న
ఉన్న గేమ్ గురించి తెలుసుకోవడానికి తను కూడా వాళ్ళని స్పై చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ గేమ్ థర్డ్ లెవెల్లోకి వచ్చేసరికి ఆ గేమ్ లో ఉన్న క్యారెక్టర్స్ హ్యూమన్ కంప్యూటర్ ని బిల్డ్ చేసి వాళ్ళకి స్టేబుల్ ఇయరా ఎప్పుడొస్తుందో తెలుసుకోవడానికి ట్రై చేసినప్పటికీ వాళ్ళు 3 బాడీ ప్రాబ్లమ్ ని అకౌంట్ చేయకపోవడంతో వాళ్ళు ఊహించని విధంగా 3 స్టార్స్ అలైన్ అవడంతో ఆ హెవీ గ్రావిటేషన్ పుల్ కి గురై ఆ లెవెల్లో ఉన్న సివిలైజేషన్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతారు. దాంతో జిన్ ఈ గేమ్ లో ఉన్న సమస్య ప్లానెట్ ని సేవ్ చేయడం కంటే దాంట్లో ఉన్న పాపులేషన్ ని సేవ్ చేయడం అని తెలుసుకుంటుంది. ఆ గేమ్ ఆబ్జెక్టివ్ ని తను క్రాక్ చేసింది కాబట్టి తను ఆ థర్డ్ లెవెల్ ను కూడా క్లియర్ చేస్తుంది. దాంతో తనకి ఫోర్త్ లెవెల్ కి ఇన్విటేషన్ వస్తుంది. తన ఫ్రెండ్ తో కలిసి ఆ ఫోర్త్ లెవెల్ ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళు చెప్పిన లొకేషన్ కి వెళ్లిన జిన్ కి ఇంతకు ముందు ఆగికి మిస్టీరియస్ గర్ల్ గా పరిచయం అయిన టాటియానా తనకి వెల్కమ్ చెప్తుంది. ఆ ఫోర్త్ లెవెల్ ఏంటో తెలుసుకోవడానికి గేమ్ కి కనెక్ట్ అయిన వాళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ రివీల్ అవుతుంది. వాళ్ళు అప్పటి వరకు గేమ్ ని ఆడుతూ ఇంతకు ముందున్న లెవెల్స్ లో ఎక్స్పీరియన్స్ అయిన ప్రతిదీ ఎర్త్ కి 4 లైట్ ఇయర్స్ అవేలో ఉన్న ఒక ట్రై సోలార్ సిస్టమ్ లో ఇంతకు ముందు జరిగిందని, 3 బాడీ ప్రాబ్లం కి నిజంగా సొల్యూషన్ లేకపోవడంతో ఆ ట్రై సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్రపంచంలో ఎన్నో సివిలైజేషన్స్ అంతరించిపోయాయని, అడ్వాన్స్డ్ గా మారిన చివరి సివిలైజేషన్ వాళ్ళ ప్లానెట్ ని వాళ్ళు సేవ్ చేసుకోలేరు అని తెలుసుకున్న తర్వాత కనీసం వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఆ ప్రపంచాన్ని వదిలి ఎక్కడికి వెళ్దామా అని ఎదురు చూస్తున్న టైంలో ఎర్త్ మీద నుంచి వాళ్ళకి ఇన్విటేషన్ రావడంతో వాళ్ళకి ఎక్కడికి వెళ్లాలో తెలిసిందని, దాంతో ఆ సివిలైజేషన్ లో ఉన్న కొంతమందినైనా కాపాడుకునేలా వాళ్ళ ప్లానెట్ లో ఉన్న చివరి రీసోర్సెస్ అన్నిటినీ ఉపయోగించి 1000 ఇంటర్స్టెల్లార్ స్పేస్ షిప్స్ తో ఆ సివిలైజేషన్ ని కాపాడుకోవడానికి కొంతమందిని ఎర్త్ మీదకి పంపించాం అని ఆ గేమ్ కి కనెక్ట్ అయ్యే ప్లేయర్స్ ని గైడ్ చేసే గేమ్ ఏఐ జిన్ అండ్ జాక్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఏలియన్స్ ని ఎర్త్ మీదకి ఫస్ట్ ఇన్వైట్ చేసింది వెంజీ అయినప్పటికీ తరువాత తనకి కొంతమంది ఫాలోవర్స్ రావడంతో వాళ్ళందరూ ఒక కల్ట్ లా మారి ఈ ఏలియన్స్ ని వర్షిప్ చేసే గ్రూప్ గా ఏర్పడతారు. ఈ గ్రూప్ ఆ ఏలియన్స్ కి పెట్టుకున్న పేరు సాంటి. అసలు అక్కడ జరుగుతుందేంటో తెలుసుకుని గేమ్ లో నుంచి ఎగ్జిట్ అయిన జిన్ రియాలిటీతో ఇండిస్టింగ్విష్ చేయలేని ఆ ఆర్టిఫిషియల్ రియాలిటీ ఉన్న గేమ్ ఖచ్చితంగా ఏలియన్ టెక్ అయి ఉంటుంది, అంటే మనం తెలుసుకున్నది నిజమే అని జిన్ అంటే జాక్ మాత్రం దానిని యాక్సెప్ట్ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ గురించి నిజం తెలుసుకుని కూడా వాళ్ళతో జాయిన్ అవ్వని వాళ్ళందరినీ ఆ గ్రూప్ ఎప్పటి నుంచో సఫా చేస్తూ ఉండడంతో టాటియానా జాక్ రూనిని కూడా లేపేస్తుంది. జాక్ ని చంపడానికి వెళ్లిన టాటియానా తనని చంపుతూ ఉండగా అది సీసీ క్యామ్ లో రికార్డ్ అయినప్పటికీ తను మొదట ఆగిని కలిసినప్పుడు సిగరెట్ వెలిగించుకోవడానికి తనకి హెల్ప్ చేసిన దాన్ని వీడియో ఫుటేజ్ నుంచి తీసేసినట్టుగానే జాక్ ని చంపి తను వెళ్ళిపోతున్నది కూడా ఆ వీడియో ఫుటేజ్ నుంచి అరెస్ట్ చేయబడుతుంది. దానికి కారణం వీళ్ళ చేత శాంటీ అని పిలువబడుతున్న ఆ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అయిన ఏలియన్స్. తన ఫ్రెండ్ చనిపోవడానికి కారణం ఏలియన్స్ ని వర్షిప్ చేస్తున్న ఆ గ్రూప్ అని తెలుసుకున్న జిన్ వాళ్ళతో కలవడానికి తనకు ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చుండడంతో డిటెక్టివ్ క్లియరెన్స్ వర్క్ చేస్తున్న ఏజెన్సీని లీడ్ చేస్తున్న వేడ్ అడగడంతో ఆ గ్రూప్ ని ఎక్స్పోజ్ చేయడానికి అండర్ కవర్ లో వెళ్తుంది. ఆ గ్రూప్ ని ఎక్స్పోజ్ చేయడానికి అక్కడికి వెళ్లిన జిన్ వాళ్ళందరినీ లీడ్ చేస్తున్నది చనిపోయిన తన ప్రొఫెసర్ వేరా మదర్ అయిన వెంజీ అని తెలుసుకోవడంతో షాక్ అవుతుంది. ఆ ప్రపంచంలోనే వీళ్లతో పాటు బ్రతుకుతున్న మిగతా కోట్ల మందితో సంబంధం లేకుండా ఆ ప్రపంచం మొత్తాన్ని ఏలియన్స్ చేతిలో పెట్టడం మంచిదే అనుకుంటున్న వీళ్ళందరినీ వేడ్ ఏజెన్సీ మెంబర్స్ వచ్చి అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళందరూ ఆ ఏలియన్స్ ని దేవుడిగా పూజిస్తూ ఉండటం, ఏలియన్స్ కూడా వీళ్ళందరినీ అప్పటి వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ బయటికి తెలిసిపోయి వీళ్ళు అరెస్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడిందంటే అది వాళ్ళు దేవుడిగా పూజిస్తున్న ఆ ఏలియన్స్ అనుకోవడం వల్లే జరిగిందని వెంజీ ఎవరిని రెసిస్ట్ చేయొద్దు, అరెస్ట్ అవ్వమని అంటుంది. కానీ యథా రాజా తదా ప్రజలా కాకుండా అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది వేరేలా చేయడంతో చాలా మంది ఆ క్రాస్ ఫైరింగ్ లో చిక్కుకుని పైకి పోతారు. క్యాప్చర్ అయిన వెంజీ తనకేం భయం లేదని, తను క్యాప్చర్ అవడం కూడా వాళ్ళ దేవుడు అనుకోవడం వల్లే జరిగిందని అంటుంది. కానీ తనకి ఇంకా అప్పటికి తెలియని విషయం ఏంటంటే తను దేవుడిగా పూజిస్తున్న ఆ ఏలియన్స్ తను అరెస్ట్ అవ్వబోతున్నా పట్టించుకోకపోవడానికి కారణం తన పార్ట్నర్ అయిన ఇవాన్స్. 1977లో ఎన్వైరన్మెంటలిస్ట్ గా ఉన్న మైక్ ఎవెన్స్ చైనాలో వెంజీని కలుస్తాడు. కొంతకాలానికి తను చేసిన దాని గురించి వెంజీ మైక్ ఎవాన్స్ తో చెప్పడంతో వెంజీ ఒపీనియన్ తో ఏకీభవించిన ఎవాన్స్ తను ఒక బిలియనీర్ అయి ఉండడంతో తనకున్న ఆయిల్ కంటైనర్ అయిన ఒక షిప్ ని వాళ్ళ బేస్ గా మార్చుకుని ఆ ఏలియన్స్ తో కమ్యూనికేట్ అవుతూ వాళ్ళు ఎర్త్ మీదకి వచ్చిన తర్వాత ఎర్త్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కావాల్సిన ప్లాన్స్ ని ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళ గ్రూప్ ని పెంచుకుంటూ ఉంటారు. ఒకళ్ళు ఇద్దరుగా మొదలైన ఆ గ్రూప్ ఆ షిప్ మీదే కొన్ని జనరేషన్స్ గా ఉండడంతో చిన్నపిల్లలతో సహా వందల మంది ఆ షిప్ మీదే నివాసం ఉంటూ ఏలియన్స్ వర్షిప్పింగ్ కల్ట్ ఆర్గనైజేషన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. షిప్ ని వాళ్ళ బేస్ గా మార్చుకుని ఏలియన్స్ తో కాంటాక్ట్ అవుతూ వాళ్ళని సపోర్ట్ చేసే ఫాలోవర్స్ ని పెంచుకుంటూ వాళ్ళని లీడ్ చేస్తున్న వీళ్ళిద్దరూ ప్రేమలో కూడా పడడంతో వాళ్ళకి పుట్టిన కూతురే వేరా.
కానీ తరువాత ఎవెన్స్ ఆ షిప్ మీదే ఉండిపోవడం, వెంజీ మాత్రం తన కూతురుతో కలిసి ఇంగ్లాండ్ మూవ్ అవడంతో కాంటాక్ట్ లో లేకుండా వేరువేరుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏలియన్స్ ని ఎర్త్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటారు. హ్యూమన్స్ గురించి ఆ ఏలియన్స్ కి అర్థం అవడానికి ఇవెన్స్ డైలీ ఆ ఏలియన్స్ తో కమ్యూనికేట్ అవుతూ కొన్ని స్టోరీస్ ని చదివి వినిపిస్తూ ఉంటాడు. టెలిపతితో ఇన్స్టెంట్ గా కమ్యూనికేట్ అవ్వగలిగే ఆ ఏలియన్స్ కి హ్యూమన్స్ చెప్పేదానికి చేసేదానికి కొన్నిసార్లు సంబంధం ఉండదని, చాలాసార్లు డిసెప్టివ్ గా ఉండి అబద్ధం ఆడుతూ ఒకళ్ళని ఒకళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారని, ఇవెన్స్ చదివిన కథలో హ్యూమన్ నేచర్ గురించి ఆ ఏలియన్స్ కి పూర్తిగా అర్థం కాకపోవడంతో హ్యూమన్స్ ని వాళ్ళు పూర్తిగా నమ్మలేరని, హ్యూమన్స్ తో కలిసి వాళ్ళు కోఎగ్జిస్ట్ అవ్వలేరని డిసైడ్ అవడంతో అప్పటి వరకు వాళ్ళతో కమ్యూనికేషన్ లో ఉన్న ఈవెంట్స్ తో కాంటాక్ట్స్ కట్ చేసుకుంటూ ఈ గ్రూప్ ని పూర్తిగా గాలికి వదిలేస్తారు. ఇప్పటి వరకు ఈ గ్రూప్ ని ప్రొటెక్ట్ చేస్తున్న ఆ ఏలియన్స్ పట్టించుకోకపోవడంతో అదే భ్రమలో ఉండి మీటింగ్ పెట్టుకున్న వెంజీ జిన్ చేసిన అండర్ కవర్ ఆపరేషన్ వలన అరెస్ట్ అవుతుంది. ఆ ఏలియన్స్ ఎర్త్ మీదకి రావడానికి ఇంకా 400 ఇయర్స్ టైం పడుతుంది అని తెలిసినప్పటికీ ఇవెన్స్ ఏలియన్స్ తో ఇన్స్టెంట్ గా ఎలా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాడో తెలుసుకోవడానికి, అలాగే వాళ్ళు అప్పటి వరకు దేని గురించి కమ్యూనికేట్ చేసుకున్నారో కూడా తెలుసుకోవడానికి అప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగిన కమ్యూనికేషన్ కి సంబంధించిన హార్డ్ డ్రైవ్ ని ఆ షిప్ లో నుంచి రికవర్ చేసుకోవాలని వేడ్ ఏజెన్సీ అనుకుంటుంది. కానీ ఆ డ్రైవ్ కి డ్యామేజ్ జరగకుండా దాన్ని ఎలా తీసుకురావాలి అనే దాని గురించి వేడ్ దగ్గర ఒక ఆలోచన ఉంటుంది. ఏలియన్స్ అరైవల్ కి థ్రెట్ అనుకునే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ని అప్పటి వరకు స్టాప్ చేసే ప్రయత్నంలో ఆగీ వర్క్ చేస్తున్న నానో ఫైబర్స్ ప్రాజెక్ట్ ని కూడా షట్ డౌన్ చేయడానికి తనకి కౌంట్ డౌన్ ని చూపిస్తూ తన ప్రాజెక్ట్ ని తనే షట్ డౌన్ చేసుకునేలా చేసిన ఏలియన్స్ ఇప్పుడు వాళ్ళు దానిని పట్టించుకోకపోవడంతో ఆగీ నానో ఫైబర్స్ తో ఆ షిప్ ని డిస్ట్రాయ్ చేస్తూ దాంట్లో ఉన్న డ్రైవ్ ని చేజెక్కించుకోవాలనుకుంటాడు వేడ్. దానికోసం ఆగీతో పాటు నేవల్ ఆఫీసర్ అయిన జిన్ బాయ్ ఫ్రెండ్ ని కూడా రిక్రూట్ చేసుకుంటాడు. ఇవెన్స్ షిప్ పనామా కెనాల్ ద్వారా పాస్ అవబోతుంది అని తెలుసుకున్న వేడ్ ఆగీ నానో ఫైబర్స్ ని మ్యాసివ్ స్కేల్లో అక్కడ ఏర్పాటు చేయించి వాటితో ఆ షిప్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యేలా చేసి ఆ డ్రైవ్ నైతే చేజెక్కించుకుంటాడు. కానీ ఆ ప్రాసెస్ లో ఆ షిప్ లో ఉండే వందలాది మంది జనాలతో ఆ నానో ఫైబర్స్ వలన చిన్నపిల్లలు కూడా పైకి పోతారు. హ్యుమానిటీకి హెల్ప్ చేయడానికి అన్నట్టుగా తను క్రియేట్ చేసిన ఆ నానో ఫైబర్స్ తో వేడ్ మ్యాసివ్ లెవెల్లో మ్యాసికర్ ని క్రియేట్ చేయడంతో అప్సెట్ అయిన ఆగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు రిట్రీవ్ చేసిన డ్రైవ్ ని వాళ్ళు క్రాక్ చేయడానికి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అని వాళ్ళు అనుకున్నప్పటికీ వాళ్ళేమీ చేయకుండానే ఆ డ్రైవ్ దానంతటదే వేడ్ ఏజెన్సీకి యాక్సెస్ నిస్తుంది. ఆ ఏలియన్స్ వీళ్ళతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు అని తెలుసుకున్న వేడ్ అండ్ జిన్ హెడ్సెట్ ని కనెక్ట్ చేసుకుని గేమ్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ వాళ్ళకి వెల్కమ్ చెప్పిన ఆ ఏఐ క్యారెక్టర్ శాంటీ 1% స్పీడ్ ఆఫ్ లైట్ తో ట్రావెల్ చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎర్త్ మీదకి రావడానికి దాదాపు 400 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న ఆ డిజాస్టర్స్ వలన ట్రై సోలార్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళ యాన్సెస్టర్ సివిలైజేషన్స్ అన్ని వైప్ అవుట్ అయిపోవడంతో ఎప్పటికప్పుడు జీరోతో మొదలై ఇప్పుడు ఎర్త్ వైపు దూసుకు వస్తున్న సివిలైజేషన్ వాళ్ళున్న స్థాయికి చేరడానికంటే ఎటువంటి కెటాస్ట్రఫీస్ లేని ఎర్త్ మీద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ర్యాపిడ్ గా గ్రో అవుతూ ఉండడంతో శాంటీ ఎర్త్ మీదకి చేరుకోవడానికి పట్టే 400 ఏళ్లలో వాళ్ళనే సర్పాస్ చేసే స్టేజ్ కి హ్యూమన్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సైన్స్ గ్రో అవ్వకుండా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవి ముందుకు వెళ్లకుండా ఉండేలా ఎర్త్ మీద కేయోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నామని తను చెప్తుంది. 1% స్పీడ్ ఆఫ్ లైట్ తో వస్తున్నప్పటికీ వాళ్ళు ఇంకా ఎర్త్ మీదకి రావడానికి 400 ఏళ్ళు టైం పడుతుంది కాబట్టి మరి ఎర్త్ కి ఇంకా చేరుకొని వాళ్ళు ఎర్త్ మీద ఇప్పటి వరకు వాళ్ళు చేసిందంతా ఎలా చేయగలిగారు అని వేడ్ అడిగితే దానికి తను మీకు తెలిసిన ఈ 3 డైమెన్షన్సే కాకుండా యూనివర్స్ లో మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయని, వాటిని అన్లాక్ చేసి ఆ డైమెన్షన్ ఎనర్జీని యాక్సెస్ చేయగలిగిన వాళ్ళు ఆ ఎనర్జీని సింగిల్ ప్రోటాన్ మీద ఫోకస్ చేసి దాని హయ్యర్ డైమెన్షన్ ని అన్లాక్ చేసి దానిని సోఫాన్ గా మార్చగలరని, వాళ్ళ దగ్గర ఉన్న చివరి రీసోర్సెస్ అన్నిటిని యూజ్ చేసి అలాంటి సోఫాన్స్ ని 4 క్రియేట్ చేశారని, 3 డైమెన్షన్స్ లో వర్చువల్లీ నో మాస్ ఉండే ప్రోటాన్స్ లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేయగలవు కాబట్టి అవి కొన్ని నెలల క్రితమే ఎర్త్ మీదకి వచ్చి వాళ్ళు అనుకుంటున్నట్టుగా యూనివర్స్ ని స్టడీ చేయడానికి హ్యూమన్స్ ఏర్పాటు చేసుకున్న పార్టికల్ యాక్సిలరేటర్స్ రిజల్ట్స్ అన్నిటిని మార్చేస్తున్నాయని, అలాగే టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవి ముందుకు వెళ్లకుండా వాళ్ళ అరైవల్ కి థ్రెట్ అనుకునే ప్రాజెక్ట్స్ అన్నిటిని షట్ డౌన్ చేయిస్తూ బ్రైట్ మైండ్స్ అయిన సైంటిస్టులు కూడా సూసైడ్ చేసుకునేలా చేస్తున్నారని, క్వాంటమ్ లెవెల్లో 2 పైర్స్ కింద ఎంటాంగిల్ అయిన ఆ సోఫాన్స్ లో ఎర్త్ మీదకి చేరుకున్న రెండిటితో ఎర్త్ మీద ఉన్న హ్యూమన్స్ ఏమనుకున్నా ఏం చేసినా దానిని వాళ్ళు ఇన్స్టెంట్ గా చూడగలరని, ఎర్త్ మీద ఉన్న వాళ్ళందరికీ దానిని సింబాలిక్ గా పరిచయం చేస్తూ హైయర్ డైమెన్షన్ ని అన్లాక్ చేసిన ప్రోటాన్ ని సోఫాన్ గా మార్చి ఎర్త్ మొత్తం కవర్ అయ్యేలా ఒక వర్చువల్ ఐ ని కనపడేలా చేస్తారు. అలాగే చనిపోయే ముందు ఆ ఏలియన్స్ ని దేవుడిగా పూజిస్తున్న ఎవాన్స్
మిగతా హ్యూమన్స్ని పురుగులతో పోల్చడంతో మా ముందు మీరందరూ పురుగులు, కావాలనుకుంటే మేము మిమ్మల్ని చంపేయగలం అన్నట్టుగా ఎర్త్ మీద ఉన్న వాళ్ళందరికీ ఆ ఏలియన్స్ పవర్ అర్థమయ్యేలా ఎర్త్ మీద ఉన్న ప్రతి స్క్రీన్ మీద యూఆర్ బగ్స్ అని కనపడేలా చేస్తారు ఆ ఏలియన్స్. దాంతో ఆ ఏలియన్స్ అనుకున్నట్టుగానే ఎర్త్ మీద పానిక్ మొదలవుతుంది. కానీ ప్రపంచంలో ఉండే ప్రభుత్వాలన్నీ కలిసి ప్లానెటరీ డిఫెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తాయి. ఎర్త్ మీదకి ఏలియన్స్ రావడానికి ఇంకా 400 ఏళ్లు టైం పడుతుంది కాబట్టి ఈలోపు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ ఆ ఏలియన్స్ తో ఫైట్ చేయగలిగే మార్గాన్ని వెతుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సోఫాన్స్ తో ఎర్త్ మీద ఏం జరిగినా వాళ్ళు ఇన్స్టెంట్ గా చూడగలిగినప్పటికీ ఫిజికల్లీ వాటికి ఉన్న లిమిటేషన్స్ తో ఎట్ ఏ టైం ఆ రెండు టూ ప్లేసెస్ లో మాత్రమే ఉండగలవు కాబట్టి ఒకటి ఎర్త్ మీద జరిగే వాటన్నిటిని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నప్పటికీ రెండవ దానిని బిజీగా ఉంచడానికి ఒక ఆపరేషన్స్ బేస్ ని మూన్ మీద ఏర్పాటు చేయమని జిన్ వేడికి సజెస్ట్ చేస్తుంది. అలాగే ఏలియన్స్ వీళ్ళ మీద స్పై చేస్తున్నట్టే వీళ్ళు కూడా ఏలియన్స్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ మీద స్పై చేయడానికి ఒక ప్రోబ్ ని లాంచ్ చేద్దాం అని వేడ్ చెప్తాడు. 1% స్పీడ్ ఆఫ్ లైట్ తో ట్రావెల్ చేస్తున్న ఆ ఏలియన్స్ మనకంటే చాలా అడ్వాన్స్డ్ స్పీషీస్. మన టెక్నాలజీ ఇంకా అంత అడ్వాన్స్ అవ్వలేదు కాబట్టి మనకి ఇంకా స్పేస్ ట్రావెల్ లిమిటేషన్స్ ఉన్నాయి అని మిగతా వాళ్ళు అన్నప్పటికీ జిన్ కి ఒక ఐడియా వస్తుంది. అదే స్టెయిర్ కేస్ ప్రాజెక్ట్. ఆ పేరులో ఉన్నట్టే ఒకదాని తర్వాత ఒకటి ఉండే స్టెయిర్స్ ని మనం ఎక్కుతున్నట్టుగా స్పేస్ లో ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా ఏర్పాటు చేయబడిన న్యూక్లియర్ బాంబ్స్ ని పర్టికులర్ ఇంటర్వెల్స్ లో డెటనేట్ అయ్యేలా చేసి దాని నుంచి వచ్చే బ్లాస్ట్ ఎనర్జీతో వాటి నుంచి పాస్ అవుతున్న ప్రోబ్ ని యూనిఫామ్ గా యాక్సిలరేట్ అయ్యేలా చేసి 1000 ఎక్స్ప్లోజన్స్ తర్వాత 1.12% స్పీడ్ ఆఫ్ లైట్ అచీవ్ అవ్వగలిగేలా చేయడం. కానీ అంత స్పీడ్ తో ట్రావెల్ చేసే ఆ ప్రోబ్ ఏలియన్ ఫ్లీట్ తో లింకప్ అవ్వకుండా వాళ్ళని దాటి వెళ్లిపోయే అవకాశం ఉంటుందని జిన్ చెప్పినప్పటికీ దాని గురించి మనమేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఏలియన్స్ దానిని పిక్ చేసుకుంటారు. ఎందుకంటే మనం పంపించబోతుంది ఒక ప్రోబ్ ని కాదు, హ్యూమన్ బ్రెయిన్ ని అని వేడ్ చెప్తాడు. వేడ్ అనుకుంటున్నట్టుగా ఆ ప్రాజెక్ట్ కి వాలంటీర్ అయ్యేది జిన్ ఆక్స్ఫర్డ్ 5 సర్కిల్లో ఒకరు, అలాగే జిన్ పై మ్యాసివ్ క్రష్ ఉన్న తన ఫ్రెండ్ అయిన విల్ తనకున్న లవ్ గురించి జిన్ కి చెప్పలేకపోయినప్పటికీ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జాక్ చనిపోయిన తర్వాత తన నుంచి ఇన్హెరిట్ చేసుకున్న మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ తో ఒక స్టార్ ని కొని జిన్ కి అనానిమస్ గా ప్రెజెంట్ చేస్తాడు. తనకి ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ సోకి చావుకు దగ్గరవుతూ ఉండడం, తను ఎటు తిరిగి చనిపోతున్నాడు కాబట్టి హ్యుమానిటీని కాపాడడం తనకి అంతగా ఇష్టం లేకపోయినప్పటికీ తను ఎంతగానో ప్రేమించిన జిన్ ఏలియన్స్ తో ఫైట్ చేయడానికి కష్టపడుతుంది కాబట్టి తన కోసం ఆ ప్రాజెక్ట్ కి వాలంటీర్ అవడానికి సిద్ధపడతాడు. వీళ్ళు అనుకుంటున్నట్టుగా 1% స్పీడ్ ఆఫ్ లైట్ ని అచీవ్ చేసినప్పటికీ ఆ ఏలియన్స్ ఫ్లీట్ దగ్గరికి చేరడానికి దాదాపు 200 ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి తన బ్రెయిన్ అప్పటి వరకు ఆ కాస్మిక్ జర్నీని సర్వైవ్ అయ్యేలా క్రయోజెనిక్ పాడ్ ని సిద్ధం చేస్తారు. ఏలియన్స్ గురించి తెలుసుకోవడానికి మొదటగా ప్రోబ్ ని పంపిస్తున్నారు అనుకున్న ఆగి ఆ స్టెయిర్ కేస్ ప్రాజెక్ట్ కి ఇంజనీర్ గా వర్క్ చేయడానికి సిద్ధపడినప్పటికీ ప్రోబ్ కి బదులుగా హ్యూమన్ బ్రెయిన్ ని పంపిస్తున్నారని, అది కూడా తన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకళ్ళైన విల్ దానికి వాలంటీర్ అవుతున్నాడని తెలియడంతో ఆ ప్రాజెక్ట్ కి కావాల్సిన ఇంజనీరింగ్ వర్క్ డిజైన్ ని ఫినిష్ చేసి ఆగి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే ఏలియన్స్ అక్కడికి రావడానికి ఇంకా 400 ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి వీళ్ళు అనుకుంటున్న ఆ డిఫెన్స్ కమిటీ యాజ్ ఇట్ ఈస్ గా రన్ అయ్యేలా 400 ఇయర్స్ పాటు తను సర్వైవ్ అయ్యేలా వేడ్ ఎర్త్ మీదే తను ఆ క్రయోజెనిక్ పాడ్ లో లాంగ్ స్లీప్ కి వెళ్తూ ప్రతి సంవత్సరం కొన్ని వారాలు మాత్రమే నిద్రలేచి ప్రాజెక్ట్ ని ఓవర్సీ చేస్తాను అని చెప్తాడు. విల్ తన కోసం చేస్తున్న సాక్రిఫైస్ తో తను కూడా విల్ ని ప్రేమిస్తుంది అని రియలైజ్ అయిన జిన్ తన బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ తో బ్రేకప్ చేసుకుంటుంది. ఇంకా కస్టడీ నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చిన వెంజీ ఏలియన్స్ తనని చూస్తున్నారు అని తెలుసు కాబట్టి వాళ్ళకి తెలిసేలా ఒక ప్రార్థన చేస్తుంది. తరువాత రోజు తన కూతురైన వేరా బాగా అడ్మైర్ చేసే తన స్టూడెంట్స్ లో ఒకరు, అలాగే ఆక్స్ఫర్డ్ 5 సర్కిల్లో జిన్ కి ఫ్రెండ్ అయిన సాల్ డొరాన్ ని కలుస్తుంది. ఆ కాన్వర్సేషన్ లో తను డొరాన్ తో ఏం చెప్పిందో తనకి అర్థం కాకపోయినప్పటికీ వెంజీతో మాట్లాడిన ఆ సాల్ ఏలియన్స్ థ్రెట్ లిస్ట్ లో టాప్ లోకి వెళ్తాడు. దాంతో తనని చంపడానికి ఏలియన్స్ ట్రై చేస్తారు. చావు తప్పి కన్నులొట్టపోయింది అన్నట్టు తన బదులు తన గర్ల్ ఫ్రెండ్ చనిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని సాల్ కట్ చేస్తే పోలీస్ కస్టడీలోకి వెళ్తాడు. తనని ఇంటరాగేట్ చేస్తున్న డిటెక్టివ్ క్లైరెన్స్ తనతో మాట్లాడిన వెంజీ చైనాలో చనిపోయిందని, చనిపోయే ముందు చివరిసారిగా తను కలిసిన వ్యక్తి నువ్వే కాబట్టి తను నీతో ఏం చెప్పిందో చెప్పమని అడుగుతాడు. క్లైరెన్స్ అన్నట్టుగా చైనాలో వెంజీ చనిపోవడానికి కారణం టాటియానా.
ఇవాన్స్ బ్యాచ్ తో ఏలియన్స్ కాంటాక్ట్ కట్ చేసుకున్నప్పటికీ టాటియానాని మళ్లీ పాముగా వాడుకోవడం మొదలు పెడతారు వాళ్ళు. సాల్ ని కలవడానికి ముందు వెంజీ చేసిన ప్రార్థన ఒక వార్నింగ్ గా ఏలియన్స్ కనిపించడంతో టాటియానాతో వెంజీని చంపేయిస్తారు. ఇంకా క్లేరెన్స్ అడుగుతున్న ప్రశ్నలకి తనకి సమాధానం తెలియకపోవడమే కాకుండా అసలేం జరుగుతుందో కూడా అర్థం కాని సాల్ ని క్లేరెన్స్ యునైటెడ్ నేషన్స్ కమిటీ మీటింగ్ కి తీసుకువెళ్తాడు. అక్కడ యునైటెడ్ నేషన్స్ ఏలియన్స్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి కావాల్సిన బ్యాటిల్ స్ట్రాటజీస్ అండ్ కాంటింజెన్సీ ప్లాన్స్ ని బయటికి రివీల్ చేయకుండా వాళ్ళ మైండ్ లో వాళ్ళు ఫామ్ చేసుకోగలిగే కొంతమంది జీనియస్ ని యునైటెడ్ నేషన్స్ ఎంపిక చేస్తుంది. అలా సెలెక్ట్ అయిన వాళ్ళని వాళ్ళు వాల్ ఫేజర్స్ అని పిలుస్తారు. సోఫాన్స్ వాళ్ళపై స్పై చేస్తున్నప్పటికీ హ్యూమన్స్ మైండ్ లో ఏం రన్ అవుతుందో అవి తెలుసుకోలేవు కాబట్టి బయటికి చెప్పకుండా వాళ్ళ బ్రెయిన్ లో ప్లాన్స్ ని ఫామ్ చేస్తూ అవసరమైన టైంలో మాత్రమే వాటిని ఎగ్జిక్యూట్ చేయగలిగేలా ఉండాలని వేడ్ కి వచ్చిన ఆలోచన నుంచి పుట్టిందే ఈ వాల్ ఫేజర్స్ ప్రోగ్రామ్. వెంజీ లాగానే తన కూతురైన వేరా కూడా స్మార్ట్ కాబట్టి తన స్టూడెంట్స్ లో తను బాగా అడ్మైర్ చేసే సాల్ ఈ వాల్ ఫేజర్స్ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా ఉండాలి అన్నట్టుగా వెంజీ ఏలియన్స్ తనని అబ్జర్వ్ చేసేలా చేసుకుని సాల్ కి అప్పటికి అర్థం కాకపోయినా తనకి ఒక ఎన్కోడెడ్ మెసేజ్ ని ఇస్తూ తన లైఫ్ డేంజర్ లో పడే అవకాశం ఉన్నప్పటికీ తను ఏలియన్స్ థ్రెట్ లిస్ట్ లో టాప్ లో చేరేలా చేసి ఆ వాల్ ఫేజర్స్ ప్రోగ్రామ్ కి ఎంపికయ్యేలా చేస్తుంది. తనకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాకముందే ఆ ప్రపంచాన్నే కాపాడగలిగే 3 మాస్టర్ మైండ్స్ లో ఒకళ్ళైన వాల్ ఫేసర్ గా మారిన సాల్ మొదట ఆ పొజిషన్ ని రిజెక్ట్ చేసినప్పటికీ తనకు దానిని యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే అవకాశం ఉండదు. ఇంకా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నట్టుగా స్టెయిర్ కేస్ ప్రాజెక్ట్ లాంచ్ డేట్ దగ్గరకు వస్తుంది. జిన్ ప్రపోజ్ చేసినట్టుగానే ప్లాన్ సాఫీగా సాగుతుంది అనుకున్నప్పటికీ పాడ్ ని క్యారీ చేస్తున్న షూట్ బోల్ట్ లూజ్ అవడంతో పాడ్ వాళ్ళు అనుకుంటున్న పాత్ నుంచి డీవియేట్ అవుతుంది. ఎర్త్ మీద ఉన్న వీళ్ళెవరూ దానిని కరెక్ట్ చేయలేరు కాబట్టి విల్ బ్రెయిన్ వాళ్ళు అనుకున్నట్టుగా సాంటీ వైపు వెళ్లకుండా ఆ ఎండ్లెస్ యూనివర్స్ లో డెస్టినేషన్ లేని జర్నీని కొనసాగిస్తూ ఉంటుంది. ఇంకా వేడ్ ని ఫర్మిడబుల్ అపోనెంట్ లీడర్ గా సాంటీ రికగ్నైజ్ చేయడంతో తనని వాళ్ళు చూస్తూ ఉంటారు అని తనకి వార్నింగ్ ఇస్తారు. వాళ్ళు అనుకున్న స్టెయిర్ కేస్ ప్రాజెక్ట్ ఫెయిల్ అవడమే కాకుండా వాళ్ళకంటే బాగా అడ్వాన్స్డ్ స్పెషీస్ అయిన ఆ ఏలియన్ ఇన్వేజన్ నుంచి ఎర్త్ ని ఎలా కాపాడుకోవాలో తెలియక జిన్ అండ్ సాల్ డిప్రెస్ అయినప్పటికీ ఏలియన్స్ మనల్ని బగ్స్ గా చూస్తున్నారు. కానీ ఈ ప్లానెట్ ని రూల్ చేయగలిగే స్టేజ్ లోకి హ్యూమన్స్ ఇవాల్వ్ అయినప్పటికీ ఎర్త్ మీద బగ్స్ అలాగే ఉన్నాయి. కాబట్టి ఏలియన్స్ అనుకుంటున్నంత ఈజీగా వాళ్ళు మనల్ని వైపౌట్ చేయలేరు. మనం చేయాల్సిన పని చాలా ఉంది అంటూ క్లేరెన్స్ వాళ్ళిద్దరిని మోటివేట్ చేస్తాడు. చూశారు కదా, ఇంట్రెస్టింగ్ గా సాగిన 3 బాడీ ప్రాబ్లమ్ సీజన్ 1. ఇంకా హ్యూమన్స్ ఏలియన్స్ తో ఎలా ఫైట్ చేయబోతున్నారో నెట్ఫ్లిక్స్ లో తొందరలోనే రాబోతున్న సీజన్ 2 లో తెలుస్తుంది. అది వచ్చిన వెంటనే దాన్ని కూడా కవర్ చేసేద్దాం. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.